హలో గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు మామ అని హోండా కంపెనీ అనుకుంటుందన్నమాట. హోండా యూనికాన్ యొక్క సర్వీస్ అటువంటిది 20 ఇయర్స్గా కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్ లిస్ట్లో కావచ్చు, ఫ్యామిలీకి కంఫర్టబుల్గా ఉండేటువంటి వెహికల్స్ లిస్ట్లో కావచ్చు, పర్ఫార్మెన్స్ 160cc వెహికల్స్ లిస్ట్లో మైలేజ్ ఆఫర్ చేస్తూ చాలా మంచి సర్వీస్ అయితే మాత్రం హోండా కంపెనీకి అందించింది. సో దట్ ఈజ్ నన్ అదర్ దెన్ హోండా యూనికాన్ 160. 2025లో ఈ వెహికల్లో చేంజెస్ అయితే వచ్చాయి. సో చాలా మంచి చేంజెస్, వాటి గురించి మాట్లాడుకుందాం. సో అప్డేట్స్ గురించి తెలుసుకుంటూనే సో ఈ వెహికల్ యొక్క ప్రైస్ ఏంటి, ఎంత పెరిగింది, మైలేజ్ ఎంత ఇస్తుంది, 2025లో ఎవరు కొంటే వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో రైడ్ రివ్యూస్ కూడా నాగాయి, SP125 హోండా, అలాగే మన కొత్తగా వచ్చినటువంటి యాక్టివా, వీటన్నిటి గురించి సంబంధించిన రైడ్ రివ్యూస్ కూడా నేను త్వరగా తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అలాగే మీరున్నారని ధైర్యంతో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందండి, ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కాదు కానీ అక్కడికి వచ్చి ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. లేట్ చేయకుండా ఈ బైక్ సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మారినటువంటి చేంజెస్ తోటి ఈ వీడియో మొదలు పెడదాం. దీనికైతే బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు, కిక్ అయితే చేస్తాను. కిక్ రాడ్ కొడితే మనకి ఇలాంటి సమయాల్లోనే కిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. అయ్యో మళ్ళీ ఆగిపోయిందిరా. ఓకే, స్టార్ట్ అయింది. సో వీళ్ళంత తొందరగా చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మీరు గమనించినట్లయితే ఇది SP160 యొక్క డిజిటల్ కన్సోల్. ఇక్కడ మనకి రెవ్ మీటర్ కనిపిస్తుంది, న్యూట్రల్ సింబల్. సో అలాగే స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ TMT, ఇలాంటివన్నీ కూడా మనకి రివర్స్ LCD కన్సోల్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ టైం కనిపిస్తుంది అనమాట. ABS అలాగే న్యూట్రల్, ఇక్కడ సెట్ సెలెక్ట్ అనే 2 బటన్స్. సో ఇది డిజిటల్ కన్సోల్ యొక్క ఫీచర్స్. డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి మినిమం ఫీచర్స్, చాలా వర్తీ ఫీచర్స్. సో ఇది ఒక పెద్ద అప్డేట్ అనమాట హోండా యూనికాన్ 160 2025 మోడల్లో. సో ఆల్రెడీ దీని గురించి పెద్ద పరిచయం చేయక్కర్లేదు, ఆల్రెడీ మనం SP160లో చూసాం. సో ఇక ఫ్రంట్ LED గురించి మాట్లాడుకోవాలి. సో చూసుకున్నట్లయితే ఇది చాలా మేజర్ హైలైట్ అన్నమాట. ఇవి DRLs లాగా కనిపిస్తున్నాయి కానీ DRLs అయితే కాదు. ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్ అయితే ఉంది. ఏదైతే ఆ హోండా యూనికాన్ యొక్క సోల్ అరోమాని డిస్టర్బ్ చేయకుండా అదే హెడ్ ల్యాంప్ లోపల స్ప్లిట్ LED ఆఫర్ చేస్తున్నారు. సో ఇక నుంచి ఎవరైతే నైట్ రైడర్స్ ఉంటారు కదా, హోండా యూనికాన్లో హాలోజన్ బల్బ్ సెటప్ తోటి వచ్చే లైటింగ్ సరిపోవట్లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇక సైడ్ ఇండికేటర్ లైట్స్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఉన్నాయి. సో ఇది కూడా LED ఇస్తే బాగుండి అనిపించింది, అట్లీస్ట్ హజార్డ్ లైట్స్ ఇచ్చినా బాగుండని నాకు అనిపించింది. సో LED అయితే మాత్రం ఎనాఫ్ అని చెప్పొచ్చు, సరిపోతుందని అనుకుంటున్నాను. సో నైట్ విజన్ ఎలా ఉంటుందో నేను మళ్ళీ డెడికేటెడ్ వీడియో అయితే చేసి చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూసినట్లయితే అదే మనకి యూనిక్ టైల్ ల్యాంప్ అనమాట. హోండా యూనికాన్ ముందు వెళ్తుందని ఈజీగా గుర్తుపెట్టే విధంగా దీని యొక్క టైల్ ల్యాంప్ మనకు అంతగా ఎక్కేసింది. దీంట్లో కూడా హాలోజన్ బల్బే ఉంది, LED అయితే లేదనమాట. ఇచ్చినట్లయితే చాలా బాగుండేది. అండ్ ఒక పెద్ద రిఫ్లెక్టర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే మరో పెద్ద అప్డేట్ ఇక్కడ మనకు ఉంది. సో Type-C ఛార్జింగ్ పోర్ట్, ఇది 15 వాట్స్ అన్నమాట. సో 15 వాట్స్ అంటే మనకి మినిమం తొందరగా ఎక్కడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మరీ 10 వాట్స్ బిలో ఇవ్వకుండా 15 వాట్స్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం చాలా మంచి విషయం. ఇక నుంచి హోండా యూనికాన్లో మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం పొందొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదివరకు మనకి స్టీల్ క్రోమ్ యాక్సెంట్స్తో ఉండేది. సో అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు బ్లాక్ కలర్ మఫ్లర్ టైప్లో అయితే ఆఫర్ చేశారు, బ్లాక్ కలర్లో. అండ్ మనకి మ్యాటీ ఫినిషింగ్ తోటి అయితే ఉందన్నమాట. హ్యాండిల్ బారు, సింగిల్ పీస్ హ్యాండిల్ బారు. సో ఇది కూడా మనకి ఇక్కడ చేంజ్ అయిందని చెప్పొచ్చు. సో ఇవి హోండా యూనికాన్లో వచ్చినటువంటి బిగ్ అప్డేట్స్. ఇక ప్రైస్ గురించి అండ్ ఇది ఇచ్చే మైలేజ్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ అయితే బాగానే పెరిగింది. సో చెప్తాను కొన్ని స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత. వీటన్నిటికంటే ముందు నా గురించి ఒక చిన్న విషయం అయితే చెప్పుకోవాలి. సీరియస్లీ 2 నిమిషాలు కొంచెం ఓపికగా వినడానికి ట్రై చేయండి. సో అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న దగ్గర నుంచి ఏ పని చేసినా సరే మనసంతా ఇక్కడే ఉంటుంది. చాలా ఫ్యాషనేట్గా ఉంటున్నాను యూట్యూబ్ గురించి, బట్ సరిపోయినంత ఇన్కమ్ అయితే లేదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంట్లో నా వైఫ్ కూడా, సో నాకు పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. నా వైఫ్ కూడా ఏమంటుందంటే ఇంకేదైనా జాబ్ చేయాలంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఫుల్ టైమే ఇస్తున్నారు, మనకి పార్ట్ టైం జాబ్స్ అయితే లేవు. సో పార్ట్ టైం చేస్తేనే నేను యూట్యూబ్ ఛానల్ చేయగలను. ఒకవేళ ఫుల్ టైం చేస్తే యూట్యూబ్ ఛానల్లో ఇలా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వలేను అన్నమాట. సో నేను అందుకోసమనే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న ఛానల్ అయితే పెట్టుకున్నాను, చాకో చైతు అఫీషియల్ అని, నా కూతురు పేరు మీద. సో దాంట్లో నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకోగలను. అండ్ వచ్చి ఏదో ఇక్కడ సపోర్ట్ చేశారు కదా అక్కడ కూడా సపోర్ట్ చేయండి నేను అడగట్లేదు. కంపల్సరీ మీరైతే మాత్రం ఎంగేజ్ అవుతారు.
నాది పూచి. నాలో ఉన్న మరొక టాలెంట్ మీరు అక్కడ చూస్తారు. అండ్ అసలు శ్రీకాంత్ అంటే సో ఎప్పుడు బైక్ రైడ్లు, సో బైక్ ప్రైజెస్, సో రివ్యూస్, ఇంకా అన్నీ అవే అనుకోకుండా నాలో ఉన్నటువంటి ఇంకొంత టాలెంట్ కూడా నేను ఆ ఛానల్లో నేను ఎలా ఉంటాను ఆఫ్ స్క్రీన్లో అనేది, అండ్ నాకు వచ్చే ఇన్కమ్ ఏంటి, నేను ఎలా బ్రతుకుతున్నాను, అండ్ ఈ ఛానల్లో నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇలాంటి విషయాలు అన్నిటి గురించి. మోర్ ఎవర్ నేను నా వైఫ్ కొన్ని ప్రాంక్స్ చేసామన్నమాట. కొన్ని కాదు చాలా, అవేవి మీకు తెలియవు. ఇప్పటివరకు నేనైతే మీతో షేర్ చేసుకోలేదు. బికాజ్ ఆఫ్ సో పార్ట్ టైం చేసుకునే బదులు దాన్నే మీరు సపోర్ట్ చేస్తారని చిన్న ఆశతో అడుగుతున్నాను. నన్ను ఫాలో అయ్యే 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో వారందరూ కనీసం వాళ్ళైనా ఆ ఛానల్ లింక్ అయితే మాత్రం నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దయచేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడికి రండి, హాయ్ అని నన్ను మెసేజ్ పెట్టండి, ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్ అని కామెంట్ చేయండి. చాలా సంతోషపడతాను. అండ్ మీరు సపోర్ట్ చేస్తానంటే అక్కడ వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి, నేను రోజు చేస్తున్నాను. సో అక్కడ ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. సో దయచేసి దాన్ని కూడా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఇప్పటికే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే పాత వెహికల్ 2024 మోడల్ మనకి 1,40,000 రూపాయలు అలా ఉంది. సో దీంట్లో అయితే కాస్త ప్రైజ్గానే నాకైతే అనిపించింది అనమాట. బిఫోర్ దట్ ఒకసారి లుక్ చూద్దాం. ఫ్రంట్ నుంచి ఈ వైజర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది బ్లాక్ అలానే ఉంది. సో ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ అయితే ఈ వెహికల్కి కాస్త ప్రీమియం లుక్ అయితే తీసుకొచ్చింది. అలాగే సైడ్ నుంచి మీరు చూడొచ్చు, బిల్డ్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉంది. హోండా మనకి ఇక్కడ లోగో చూడొచ్చు అనమాట. సైడ్ ఇండికేటర్ లైట్స్ ఇవి మనకి సెమీ ఫ్లెక్సిబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ నుంచి చూసినట్లుగా అయితే 33mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి 240mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. 5 స్పోక్ ఎలా వీల్స్ చూసుకోవచ్చు. 80/100 సెక్షన్ టైర్, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో ఫ్రంట్ ప్రొఫైల్ అయితే హోండా యూనికాన్లో ఒక్క హెడ్ ల్యాంప్ తప్ప మిగిలిన పార్ట్లన్నీ కూడా సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి. సో ఇంక ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే ట్యాంక్ చూసుకోవచ్చు అనమాట. మంచి కెపాసిటీ కలిగినటువంటి ట్యాంక్ మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు కూడా పదే మీరు ట్యాంక్ రేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి పదే పెట్రోల్ కొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ట్యాంక్ మీద హోండా లోగో అయితే మాత్రం పెద్ద వింగ్ షేప్ చాలా బాగుంటుంది. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటారనమాట. సో బోల్డ్ ట్యాంక్ అయితే మనం చూడటానికి చాలా బాగుంది. ఇది రెడ్ కలరు, దీంట్లో బ్లాక్, అలాగే మనకి మ్యాటీ గ్రే అయితే ఉంటుందన్నమాట. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే ఇది మనకి 162.71cc ఇంజన్, సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి OBD2Bకి అప్గ్రేడ్ అయినటువంటి ఇంజన్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే 165mm గ్రౌండ్ క్లియరెన్స్తో ఆఫర్ చేస్తున్నారు. ఎనాఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. చాలా మంచిగా అయితే మనకు ఉంటుంది. హై బంప్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవుతాము, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి వస్తుంది. ఇందా చూశారు కదా, స్కిక్ కూడా ఉండటం వల్ల సో బ్యాటరీ కనెక్షన్ ఇవ్వమని టెక్నీషియన్స్ అడగకుండా హ్యాపీగా మనం అయితే వీడియో చేసుకోగలిగాం. సో నాకనే కాదు ఎవరికైనా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు బ్యాటరీ లేకపోతే ఇది యూస్ఫుల్గానే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లుగా అయితే సీట్. ఈ వెహికల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ అనమాట. హోండా యూనికాన్ 160 ఇంత ఫేమస్ అవడానికి కమ్యూటర్ సెగ్మెంట్ లెవెల్లో సీట్ ఒక కారణం. మంచి సీట్ హైటు మనకి 793mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో 5.5 ఉండే వాళ్ళు కూడా సీట్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే సీట్ అయితే మాత్రం ఫ్యామిలీకి ఎంత కంఫర్ట్ ఉంటుందంటే సో మాటలో చెప్పలేను. అండ్ రైడర్ కూడా రిలాక్స్డ్గా కూర్చొని చక్కగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఫుట్ పెక్స్ కూడా మనకి బ్యాక్ సైడ్కి ఏమెల్లో ఒక చైర్లో కూర్చున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. రిలాక్స్డ్గా హ్యాపీగా లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ దానికోసం ఈ సస్పెన్షన్ యొక్క ఈ సీట్ క్వశ్చనింగ్ చాలా బాగుంటుంది. మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తారనమాట హోండా యూనికాన్లో. వన్ ఆఫ్ ది బెస్ట్ సక్సెసివ్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. సో ఇది 5 స్టెప్ అడ్జస్టబుల్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట, ట్యూన్ చేసుకోవచ్చు. ఈ సస్పెన్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. నేను రైడ్ చేసేటప్పుడు దీని గురించి మాట్లాడతాను. చాలా స్మూత్గా ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడా కూడా సస్పెన్షన్ ప్లేబ్యాక్, ఆ స్మూత్నెస్, అలాగే మీరు బండిని రఫ్ రోడ్లో నడిపేటప్పుడు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవరన్నమాట సస్పెన్షన్ వైజు. ఫ్రంట్ టు బ్యాక్ చాలా బాగుంటుంది. కొంతమంది అడుగుతుంటారు ఫ్రంట్లో 33mm తీసేసి మనకి కనీసం 37mm అయినా ఇవ్వచ్చు కదా అని. ఎస్, మీరు అడిగేది కరెక్టే. 37mm ఇస్తేనే ఈ వెహికల్కి ఇంకాస్త ప్రీమియం లుక్ వస్తుంది. అట్ ది సేమ్ టైం కాస్త స్ట్రాంగెస్ట్ సస్పెన్షన్ అయితే అవుతుందన్నమాట. అఫ్కోర్స్ మనం 1,40,000 చేంజ్ పెడుతున్నాం, తీసుకోవచ్చు అన్నమాట 37mm. సో నెక్స్ట్ అప్డేట్లు ఏమైనా ఇస్తారేమో చూద్దాం. అలాగే ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లుగా అయితే దీనికి సింగిల్ ఛానల్ ABS అయితే ఉంది. బ్రేకింగ్ వైజ్ మీరు ఫ్రంట్ బ్రేక్ లివర్ని మొత్తం పట్టేసుకున్న
ఫ్రంట్ వీల్ మీకు అయితే స్కిడ్ అయ్యి పడిపోవటాలు అలా ఏమి ఉండవు. బ్యాక్ సైడ్ వీల్ మాత్రం మీకు స్ట్రక్ అవుతుంది, ఎందుకంటే అది నాన్ ఏబిఎస్, ఇది ఏబిఎస్. సో ఏబిఎస్ ఇలాంటి గలుగు రోడ్స్ మీద మీరు సడన్ బ్రేక్ కొట్టినా ఫ్రంట్ బ్రేక్ గట్టిగా పట్టుకోండి, ప్రాబ్లం అయితే లేదు. బ్యాక్ సైడ్ బ్రేక్ మాత్రం ఒక 30-40% అప్లై చేయండి. సో ప్రాపర్ బ్రేకింగ్ అయితే మీరు చూడగలుగుతారు. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉందన్నమాట. ఇక అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లుగైతే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లుగైతే ఆఫ్కోర్స్ మీకు గ్రాబ్ రైల్ కనిపిస్తూ ఉంది. అలాగే మనకి టెయిల్ ల్యాంప్ యాజ్ యూజువల్. అలాగే ఇక్కడ మనకి 100/90 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 5 స్పోక్ ఎలాయ్ వీల్స్ యాజ్ యూజువల్. 130 mm డ్రమ్ బ్రేక్ తోటి అయితే వస్తుందన్నమాట. సో ఈ బైక్కి ఈ టైర్ సరిపోతుంది, మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది అనమాట ఈ వెహికల్. మీరు కనుక ఒక 45 నుంచి 60 మధ్యలో నడుపుకుంటే 55 kmpl మైలేజ్ పక్కాగా వస్తుంది. ఇంక్లూడింగ్ ఫ్యామిలీని కలుపుకొని వెళ్తున్నా సరే 55-50 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. మీరు కనుక సింగిల్ రైడర్ అయితే 45 to 60 అయితే ఎఫర్ట్లెస్గా వైబ్రేషన్స్ లేకుండా చక్కగా వెహికల్ అయితే వెళ్తుంది. డీసెంట్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇంజన్ అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. బటరీ స్మూత్ ఇంజన్. సో సర్వీసెస్ అటు ఇటు అయినా కానీ దాని యొక్క ఏదైతే ఫీల్ ఏదైతే ఉందో హోండా యొక్క ఇంజన్ ఫీల్ అనేది మీరు మిస్ అవ్వరు. సో రిమైనింగ్ వెహికల్స్ లాగా కాకుండా హోండా ఇంత సక్సెస్ అవ్వడానికి దాని యొక్క మెయిన్ మంత్ర హోండా ఇంజిన్ యొక్క స్మూత్నెస్ అన్నమాట. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ సంబంధించినటువంటి హ్యాండిల్ బార్ చూడొచ్చు. సో ఇదివరకు మనకి స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ తోటి ఆఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇది బ్లాక్ కలర్ మఫ్లర్ పార్ట్ అన్నమాట. సో కొంచెం లుక్లో డిఫరెన్స్ అయితే మనం నోట్ చేయొచ్చు. సో ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కీస్ అన్నమాట, ఇవి కీస్ చూసుకోవచ్చు. హోల్డ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండే విధంగానే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ హోండా లోగో అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ సైడ్ ఇండికేటర్కి, హారన్కి అండ్ సపరేట్ పాస్ బటన్ కూడా ఇక్కడ మనకైతే ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంజన్ కిల్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది సెల్ఫ్ అన్నమాట. ఇక్కడ ఒకటి మిస్ అవుతుంది మనకి, ఏసీజీ స్విచ్. సో ఐడియల్ కండిషన్లోకి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి ఆన్ అయ్యేటువంటి టెక్నాలజీ మనకి యాక్టివాలో ఉంది. అలాగే SP125లో కూడా ఆఫర్ చేస్తున్నారు, కానీ ఇక్కడైతే మిస్ అయింది. అది కూడా ఇచ్చినట్లయితే చాలా బాగుండేదని నా ఒపీనియన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక లాంగ్ ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. సో ఈ వెహికల్కి ఇంకా ప్రీమియం లుక్ అయితే తీసుకురావడానికి సో ఎగ్జాస్ట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ మఫ్లర్ ప్లేట్ అయితే ఉందన్నమాట, హీట్ షీల్డ్. అండ్ దాని మీద పెయింట్ అలా పోకుండా ఉండటం కోసం పైన మనకు చిన్న ప్రొటెక్షన్ అయితే ఆఫర్ చేశారు. సో ఇది పిలియన్ ఫుట్ రెస్ట్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి బ్రేక్ ప్యాడ్ అయితే ఉంది. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లుగా అయితే సో ఇక్కడ మనకి శారీ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మెటల్ టైప్ ఇస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం గమనించవచ్చు, ఎవ్రీ పార్ట్లో మీరు ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ మనకి చైన్ అనేది క్లోజ్ చేసి ఉంది. సో అది ఫైబర్ ప్లాస్టికే. సో దీనివల్ల మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. ఎవ్రీ 1500 కిలోమీటర్లుగా అయినప్పటికీ కూడా లూప్ చేసుకోండి, చైన్స్ పాకెట్ లైఫ్ అయితే పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. సో మీరు సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు మర్చిపోయి బండి ఆన్ చేసినా కానీ సో బండి ఆన్ అవ్వదు అన్నమాట. దీనివల్ల మనకు చాలా ప్రొటెక్షన్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇది కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది. టో షిఫ్ట్ ఒకటే ప్రొవైడ్ చేయటం నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. హీల్ షిఫ్ట్ మిస్ అయిందనమాట. టోన్ హీల్ షిఫ్ట్ ఇస్తే సో ఫ్యామిలీ క్యాండిడేట్స్ ఎలా ఉంటారంటే, డైలీ కమ్యూటర్స్ ఎలా ఉంటారంటే ఇది కొంచెం యూస్ చేయటం తక్కువ. రెండు ఉంటే బాగుండేది అన్నమాట, కంఫర్టబుల్గా ఉండేది. సో అది ఇలా ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఫైనల్గా ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రైస్ వచ్చేసరికి ఈ వెహికల్లో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను. సో నాట్ ఓన్లీ లోకల్ ప్లేస్, ఆల్ ఓవర్ ఇండియా ఇది మనకి 1,48,000 అలా పడుతుంది అనమాట. సో నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఈ ప్రైజే మీ ఏరియాలో ఉంటుందని నేను చెప్పట్లేదు, ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను. సో మీ దగ్గర ఉండే ఏరియాని బట్టి, మీరు కొనే టైంని బట్టి ప్రైస్ అనేది ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అర్థం చేసుకోగలరు. సో ఈ వెహికల్లో ఉన్నటువంటి ఫీచర్స్ రియల్ టైంలో ఎంతగా ఉపయోగపడతాయి అనే దాని గురించి లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన రైడ్ రివ్యూ కూడా వస్తుంది. అలాగే మన ఛానల్ చాకో చైతు ఆఫీషియల్కి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. అలా దాన్ని ఒకసారి మీరు వెళ్ళి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతోటి అండ్ దీనికి సంబంధించిన రైడ్ రివ్యూ తోటి మళ్ళీ కలుస్తాను. అందరూ సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.